పెద్దాయన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక డ్రైవర్ గా 14 సంవత్సరాల పాటు పనిచేసిన లక్ష్మణ, నేను నా సర్వీస్ కాలంలోనే 5 సీఎంల దగ్గర పనిచేశాను. కానీ నాకు ఈ రోజున్న గుర్తింపు ఆ మహాన్ భావుని డ్రైవర్ గానే. లచ్చన్న అని నోరారా పిలిచేవారు. 14 ఏళ్లలో ఒక్కసారైనా అరే అని పిలుస్తాడేమో అనుకున్నాను, కానీ ఒక్కసారి కూడా డ్రైవర్ అని పిలవలేదు. ఒకసారి నేను పక్కకెళ్లి రావటం కొన్ని సెకండ్లు ఆలస్యమైంది. జయబాబు ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ డ్రైవర్ ఏడి అన్నారు. అది విన్న సార్ లచ్చన్న అనలేరా అని మందలించారు. ఆయన అధికారంలో లేని సమయంలో ప్రభుత్వ ఉద్యోగానికి సెలవు పెట్టి ఆయన వ్యక్తిగత డ్రైవర్ గా వెళ్ళాను. సార్ మళ్ళీ అధికారంలోకి వచ్చాక నేను మానేసిన కాలాన్ని రెగ్యులరైజ్ చేయడంతో పాటు 4 ఇంక్రిమెంట్లు ఇప్పించారు. నాకే ఇబ్బంది రాకుండా ఒక సర్వీస్ ఫైల్ కాపీ ఇచ్చారు. మేము లేకున్నా లచ్చన్న ఇబ్బంది పడకూడదు అని అన్నారు. ఆ రాముడికి లచ్చన్న లాగా ఉండేవాణ్ణని తెలిపారు. ఓసారి మేము నాచారం స్టూడియోకి వెళ్ళినప్పుడు పెద్దమ్మ బసవ తారకం రామన్న లచ్చన్న బాగున్నారా జోడి అన్నారు. అది విని సార్ నవ్వేవారు. ఆయన ఓడిపోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తే సత్యనారాయణ వ్రతం చేస్తామని మా ఆవిడ మొక్కుకుంది. ఆయన గెలిచారు. సార్ కి విషయం చెప్పాను. వ్రతానికి వస్తున్నారా, వచ్చినప్పుడు మీ పళ్ళెం తెచ్చుకోవాలి అని తెలిపాను. ఆయన ఎప్పుడు వెండి పళ్ళెంలోనే తినేవారు. ఆయన భోజనానికి వచ్చినప్పుడు ఒకరు ఎక్కువ వచ్చేవారు. లచ్చన్న ఒకరు ఎక్కువ వచ్చారు, పర్లేదా అన్నారు. ఆ రోజు నాకు బట్టలు పెట్టారు. వాటిని నేను ఇంతవరకు కుట్టించుకోలేదు. బీర్వాలో భద్రంగా ఉన్నాయి. నేను చచ్చినప్పుడు వాటిని నా శవం మీద కప్పాలని నా కోరిక. సార్ కు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలంటే ఎంతో ప్రాణం. ఒకసారి ఆయనను ఎయిర్పోర్ట్ దించేందుకు వెళ్తున్నా. ట్యాంక్ బండ్ మీద 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నా సార్ ఒకేసారిగా లచ్చన్న ఆపండి అని అన్నారు. నేను సడన్ బ్రేక్ వేశాను. వెనక్కి తీసుకోండి అని అన్నారు. రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద ఆపమన్నారు. కాన్వాయ్ వెంట ఉన్న ఒక అధికారిని పిలిచి ఆ గుర్రానికి ఉన్నవి కాళ్ళ కర్ర పుల్లలా అని అడిగి అక్కడే ఒక కాగితం మీద ఉన్న నామునా గీసి నేను మద్రాస్ నుంచి వచ్చేలోపు ఇలా చెక్కించండి అని ఆయన ఆదేశించారు. ఆయన పరిశీలన అంత జాగ్రత్తగా ఉండేది. ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తొంది. 1996 జనవరి 17న సాయంత్రం నన్ను పిలిచారు. నేను వెళ్ళినప్పుడు డెంటిస్టులు నారాయణ సైఫుల్లా బేగ్ ఆయన పళ్లకు ఏదో చికిత్స చేశారు. నన్ను చూడగానే రమ్మని సైగ చేశారు. 1వ తారీఖు నుంచి మనం ప్రజల్లోకి వెళ్ళాలి. చైతన్య రథం సిద్ధం చేయండి. ఏమైనా సమస్యలున్నాయా అని అడిగారు. బ్యాటరీలు చెక్ చేయాలి సార్ అని అన్నారు. చేయించండి, ఇంకా పొండి అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఆ నేలలో ఆయన ఎప్పుడు అలా అనలేదు. దాంతో నా మనసు కలత చెందింది. ఓ గంట సేపు అక్కడే ఉండిపోయాను. ఉదయం 4ంటికే కబురు వచ్చింది. ఇప్పుడు ఆయన లేకున్న జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు ఘాట్ కి వెళ్లి ఆయనకెంతో ఇష్టమైన సంపంగి పూలు తీసుకెళ్తాను.